మనం తవ్వంట పోతుంటే ఓ 100 రూపాయల కాగితం కానొస్తే అటు ఇటు చూసి ఎవ్వరు లేకుంటే లటుక్కునందుకొని జేబులేసుకుంటాం. ఏదన్నా బంగారం సొమ్ము దొరికిందంటే ఎవ్వరికి కాన్ రాకుండా అందుకొని దాసుకుంటాం. పంట వండిందిరా అని మస్తు మురిచిపోతుంటాం. అట్లా పబ్లిక్ నాశను చూసే ఇగో గీసొంటి కార్యం ముంగటేసుకున్నారు కొంతమంది బద్మాష్ గాన్లు. లంకె బిందెలంటే ఈనుడే గాని ఎప్పుడు చూడకున్నాలే కదా, గాని ఇప్పుడు చూడోలీగో గీయే ఓ బకెట్ గంగాలం ఓ సాల్వా ఇత్తడి బిందె. లంకె బిందెలంటే బంగారం సొమ్ములు ఉంటాయి కదా, ఉత్తగానే ఉన్నాయి ఏందని అంటారా? అసలు లంకె బిందెలు అయితే మీరు అనుకున్నట్టు అన్ని ఉంటాయి, కానీ నకిలీ బాబాలు పాతి పెట్టిన లంకె బిందెలు అవు. విశాఖపట్నం జిల్లాలో ఆనందపురంలో లంకె బిందెలు ఉన్నాయి. అవి బయటికి తీయాలంటే ఖర్చు అవుతుందని ఓ 28 లక్షల దానిక గుంజిండాట వెంకట్ భార్గవ్ అనేటికి దొంగ బాబాగాడు. ఓ పాలి పైసలు ఇచ్చినాక కూడా పానం నిమ్మలబడలేనట్టున్నది మనోనికి. మళ్ళీ ఇన్ని పైసలు కావాలనేటాళ్లకు అనుమానం వచ్చి పోలీసు వాళ్ళకు పట్టించారు. ఇంకేముంది, వాళ్ళొచ్చికి నకిలీ స్వామీజీ గాని ఆ నెంబటి ఉండేటోళ్ళను పట్టుకొని కేసులు రాశారు. వాళ్ళ తానున్న ఓ కారు, సెల్ ఫోన్లు, భూమిలో పాతి పెట్టిన గిన్నెలు, బోళ్లు పట్టుకొని సీజ్ చేసిరు. అంతేనా సారు, ఇంకేమన్నా ఉన్నదా? ప్రకాశ్ అనే ఒక బాబాని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది. తక్కువ సమయంలో మీరు బోల్డ్ డబ్బులు సంపాదించవచ్చు ఆశ కల్పించడంతో వాళ్ళు తీసుకుని వెళ్ళి బాబాల దగ్గర ప్రొడ్యూస్ చేసినప్పుడు బాబాలేమో వీళ్ళకి నమ్మించారు. లంకెల బిందెలు, ఆర్టిఫిషియల్ లంకెల బిందెలు తయారు చేసి మెటల్స్ ఏవైతే ఉన్నాయో రాళ్ళకి తీసుకొచ్చి అది ఎనామిల్ పెయింట్స్, గోల్డ్ పెయింట్స్ వేసేసి అందులో నింపి 49-50 కేజీలు గోల్డ్ వచ్చినట్లు ప్లాన్ చేసుకుని దాన్ని తయారు చేయించేసి ఒక్కొక్కరు కూడా 7 లక్షలు చెప్పని 28 లక్షలు ఇచ్చామని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. అంతే కదా మరి, లంకె బిందెలు ఉన్నాయి, అందులో సొమ్ములు దొరుకుతాయి. ఒకటే పాలి కోటీశ్వర్లు అవుతామంటే ఎవరికైనా ఆశ ఉంటది. మరి అయినా ఉత్త పుణ్యానికి సొమ్ములు దొరుకుతాయి అంటే ఉత్తగానే ఎట్ట నమ్ముతారా నాయన? మీరు ఇంకే కాలంలో బతుకుతున్నారో మీకన్నా అర్థమవుతుందా లేదా? ఏమో పోలి, ఇటువంటి నమ్మేటోళ్ళు ఉన్నంత కాలం మోసాలు చేసేటోళ్ళు కూడా ఉంటూనే ఉంటారు. మళ్ళా ఏమో తీయాలి, అసలియో నకిలియో ఏదో ఒకటి లంకె బిందెలను అయితే మంచిగా చూడాలి, మళ్ళా కానరావు.